ఏం పేరన్నా? నా పేరు సురేష్. గుంట్రే. ఎమ్మెల్యే ఎవరు? ముస్తఫా గారు. ఏంటి మరి 10 ఏళ్లలో ఏమైనా చేశారా? అధికారం వచ్చింది 5 ఏళ్ళు, ఏమైనా చేశారా మీ ప్రాంతానికి? మాకు ముస్తఫా గారు ఏం చేసినా చెప్పినా మాకు జై జగన్ కోసమే వేసేస్తాం. ఒకటి జగన్ చూసి వేస్తున్నారు ఖచ్చితంగా. మాకు ఎవరైనా పర్వాలేదు, జగన్ చూసి వేసేస్తున్నారు. మాకు జగనే కావాలి. అదే ఇంకేం వాళ్ళు కుర్చీలు మడత పెడతామని చెప్పి లోకేష్ అంటున్నారు. ఆయన కుర్చీ మడతేస్తారా ఈసారి? ఆయన ముందు మంగళగిరిలో గెలవమనండి. ఎలా గెలుస్తాడండి? ఆయన ఎప్పుడన్నా గెలిచాడా? కనీసం పంచాయతీ ప్రెసిడెంట్ గా అన్నా గెలిచాడా? ఏం అనుభవం ఉంది ఆయనకి? సరిగ్గా తెలుగు మాట్లాడుతూ నేర్చుకోమని చెప్పండి ఆయన. ఇంకేమన్నా అడగదలుచుకున్నారా? స్కూళ్ళు బాగున్నాయా ఈ ప్రభుత్వ హయాంలో? గతంలో మేము ఎన్నడూ చూడనట్టుగా ఉన్నాయి స్కూళ్ళు. గవర్నమెంట్ విద్య బాగుంది. చాలా చాలా అంటే పర్ఫెక్ట్ గా. ఇదివరకు నేను చదువుకునే రోజుల్లో అంటే 2001, 2003, 2004 ఆ టైంలో నేను ఇంటర్మీడియట్ డిగ్రీ చదివే టైంలో పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ కోసం ఒక ఎంఆర్ఓ గారి దగ్గరికి కానీ సంబంధిత తహసీల్దార్ దగ్గరికి కానీ వెళ్ళి తీసుకుని రావాలి అంటే మినిమం ఒక నెల పట్టేది. ఒక 2-3 వేలన్నా లంచంగా పోయేది. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఇంటి దాకా వచ్చి తీసుకొచ్చి ఇచ్చేస్తున్నాడు. ఆయన నిద్రలేపి ఇచ్చేస్తున్నాడు. అరే బాబు లేకుండా నాయన అని. మాకు చాలా బాగుంది. సంక్షేమం అయితే అంగట్లోకి వచ్చింది అంటారు, చేతిలోకి వచ్చేసింది. ఎన్ని సీట్లు వస్తాయంటారు? నేను అనుకోవటం ఒక ఇదివరకు అన్ని రాకపోయినా ఎక్కడో ఇక్కడో అందరికీ సాటిస్ఫై చేయాలంటే ఎవరి వల్ల కాదండి. ఒకళ్ళకి సాటిస్ఫై అయితే మరొకళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది. కానీ గవర్నమెంట్ అయితే చాలా మంచిగా ఉంది. చిన్న సన్నకారు వ్యాపారులకు కానీ ఇలా నాకులాగా ఆటో తోలుకుని బ్రతికే వాళ్ళకి కానీ చాలా అంటే చాలా బాగుంది. మా గతంలో రోడ్ ట్యాక్స్లు ఉండేవి. రెండోది బ్రేక్ పెనాల్టీలు, లైసెన్స్ పెనాల్టీలు ఇలాంటివి చాలా ఉండేయండి. ఇదివరకు అవేమి లేవు. ఇప్పుడు మొత్తం జగన్ గారు వచ్చి తీసేశాడు. వాహన మిత్ర డబ్బులు పడుతున్నాయా? ఖచ్చితంగా పడుతున్నాయి. నాకు 5 సంవత్సరాలకు 5 పదులు 50,000 పడ్డాయి. అస్సలు ₹1 అడిగేది లేదు. ఎవడన్నా అడిగినా వెంటనే జగన్ అన్నకు చెప్పండి 1902 ఖచ్చితంగా. చాలా బాగుందండి. మాకు ఖచ్చితంగా మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం కూడా చదవాల్సిందే. ఎందుకంటే రానున్న తరాలకి ఏ ఉద్యోగరీత్యా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా తెలుగు ఒక్కటే సరిపోదు కదా. ప్రైమరీగా ప్రతి ఖచ్చితంగా కావాల్సిందే స్కూళ్ళల్లో. అసలు దానికి ఎవరో వ్యతిరేకం కాదు. చిన్న బ్రతుకులు బతికే వాళ్ళం మేము, అర్హత లేని వాళ్ళం ఏంటి? మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? అది ఎవరన్నా రాజ్యాంగంలో రాసి పెట్టారా ఏంటి తీసి పారేయమని? ఆనాడు సమానమైన విద్య, సమానమైన హక్కులు అందరికి ఉండాలని అంబేద్కర్ గారు చాలా గొప్ప మనసుతోటి రాశాడు. అది దాన్ని ఖచ్చితంగా ఫాలోఅప్ చేస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళా ఆయనే గెలవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఆయన వస్తేనే రామరాజ్యం వచ్చిందని మా ఉద్దేశం. విశాఖ రాజధాని ఓకేనా మీకు? అసలు ఆయన రాజధాని పెట్టినా పెట్టకపోయినా ఎక్కడికక్కడ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయాలు కానీ చాలా సఫిషియెంట్గా ఉన్నాయి. మాకు రాజధానితో నాకేంటి పని? ఆటో తోలుకుని బతికేవాడిని, నాకేంటి పని? మొత్తం నాకు ఇక్కడే జరిగిపోతుంది, ఇక రాజధానిలో నేనేం చేస్తానంటారా? పోవాల్సిన అవసరం ఏముంది? ఆయన ఇక్కడ పెట్టుకొని ఎక్కడన్నా పెట్టుకొని ఆయన వెసులుబాటు చూసుకుని అందరికి మంచి జరిగేటట్టు ఆయన ఆలోచిస్తే అదే మాకు 10,000 ఇచ్చినట్టు. ఆయన డబ్బులు పిల్లలకి జాబులు కావాలంటే మరి క్యాపిటల్ కావాలి కదా. గతంలో మాత్రం ఎక్కడికి పరిగెత్తాం? హైదరాబాద్ పరిగెత్తాం. అంతకుముందు బెంగళూరు అవన్నీ పరిగెత్తలా. ఇవాళ ఆయన ఒక్కడే చంద్రబాబు నాయుడు గారే తీసుకొచ్చాడా? ఆయన ఏమో తీసుకొచ్చానంటున్నారు, జాబులు వచ్చాయి అంటున్నారు. హైదరాబాద్ని ఐటీ హబ్ చేసింది ఎవరు? గతంలో ఉన్న సీఎంలు మొత్తం ఎటుపోయారు? ఈయనొక్కడే వచ్చి తెలుగు జాతి గౌరవాలు నిలబెట్టాడా? హైదరాబాద్ వాళ్ళు అలా ఉందంటే నేనే అని చెప్పి అంటున్నాడు ఆయన. మరేమంటారు? ఎవరు మాటలు వాళ్ళు చెప్పుకుంటారండి. అవన్నీ నిజాలు అంటారా? ఖచ్చితమైన నీలం సంజీవ్ రెడ్డి ఆయన పేరేంది? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు అసలు ఈ ఐటీ హబ్ అభివృద్ధికి కారణం. తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చారు, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. అసలు ఈయన 14 సంవత్సరాలు చేశాడు గవర్నమెంట్ ఫార్మేషన్. ఏం చేశాడు? ఏం సంక్షేమ పథకాలు? ఎవరికి ఒక ఇల్లు వచ్చింది లేదు, ఒక స్థలం ఇచ్చింది లేదు. నీటి పన్ను కూడా వేసాడండి మాకు. ఇంటి స్థలాలు మా అందరికి వచ్చినాయి. రాలేదంటారా? ఎవరినైనా అడగండి, ఖచ్చితంగా వచ్చింది. నా దగ్గర పట్టా ఉంది, అన్నీ ఉన్నాయి.
పవన్ కళ్యాణ్ గురించి ఏం చెప్తారు? ఆయన గురించి నేనేం చెప్పగలనండి. ఆయన ఆయన మహా గొప్ప మేధావి. ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకి అర్థం కావట్లేదు. ఆయన్ని ఫాలోఅప్ చేస్తే మేమందరం పులుసు కలిసిపోవటమే. జన సైనికులు సీఎం అవుతారని చెప్పి అంటున్నారు. పవన్ కళ్యాణ్ ఏమంటారు? 24 సీట్లతోట 24 సీట్లేగా వాళ్ళకి ఇచ్చింది. ఎలా పెరుగుతాయండి? ఇచ్చిందే 24 కదా. 24 3 ఎంపీలు. దీంతో సీఎం ఎలా అవుతారు? గెలవాలంటే మా పాత్ర కీలకం అంటున్నారు. ఖచ్చితంగా చెప్పేశాడు. ఇందులో ఎటువంటి సమస్య లేదు. రానుకలు సీఎం ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారే. ఇందులో ఎటువంటి మార్పు లేదని కరాఖండిగా తేల్చి చెప్పేశాడు. సైనికులు ఎందుకు ఇంకా అదే పాట పాడుతున్నారు? సైనికుల మాటలకు ఏమొచ్చాయండి? అందరూ ఇప్పుడు ప్రపంచంలో మన ఇండియాలో మహానుభావుడు అంబేద్కర్ గారు ఇచ్చిన గొప్ప వరం ఏంటంటే వాక్ స్వాతంత్రం. అది అందరికీ ఉండాలి కాబట్టి రాజ్యాంగం ఇచ్చిన హక్కుని వాడుకుంటున్నారు వాళ్ళు, అంతే. అంతేగాని అందులో ఎంత మాత్రం నిజం ఉందో మీరే పాత్రికేయులు, మీకు తెలియదు ఏం లేదు. వేరే వాళ్ళని ఉద్దేశించి మేమైతే అనడం మాట్లాడడం. మాకైతే కావాల్సింది రామరాజ్యం. ఆ రామరాజ్యం రావాలంటే జగన్మోహన్ రెడ్డి రావాల్సిందే. సిద్ధం సభలకి లక్షల సంఖ్యలో జనం ఎందుకు వస్తున్నారంటారు? ఎవరికి రూపాయి ఇచ్చి ఆయన ఏం పిలవలేదండి. ఖచ్చితంగా నాకు లాభం కలిగింది కాబట్టి, నాకు ఖచ్చితంగా ఆయన ద్వారా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ నాకు లబ్ధి పొందాను కాబట్టి నేను తలంచి వెళ్తా ఆయన వెనకమాల. 3వ తారీఖు ప్రతి ఒక్కళ్ళు వెళ్తే అది ఒక పెద్ద ప్రపంచం అయిపోయింది. ఆయనకి బ్రహ్మరథం పట్టినట్టే. ఆయనకి వాళ్ళ నాన్నగారు చేసిన గొప్ప పనులకి 108లు కానీ ఆరోగ్యశ్రీ కార్డులు కానీ ఖచ్చితంగా నా దగ్గర లబ్ధి పొందిన వాళ్ళు కూడా లిస్టు కూడా ఉంది. ఒక 10 మంది దాకా సుమారుగా మా ఆటో డ్రైవర్లే ఉన్నారు. వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ పిల్లలతో సహా చెప్పుకుంటారు. ఒక పేదవాడు 2 లక్షలు 3 లక్షలు పెట్టి ఆపరేషన్ చేయించుకోవాలంటే జరగని పని. చచ్చిపోవటమే శరణ్యం. 2వ దారి ఏమన్నా ఉందంటే చెప్పండి. ఇదివరకు అలా ఉండేది, ఇప్పుడు అలా లేదు. ఖచ్చితంగా ప్రతి హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది. వాడి ఎకానమీకి సంబంధించిన పనులన్నీ జరిగిపోతేనే అతను తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు 5,000 డబ్బులు కూడా ఇచ్చి పంపించారు హాస్పిటల్. రేపు వెళ్తున్నారు మరి మీరు చిలుకలూరుపేట సభకి సిద్ధం? ఖచ్చితంగా వెళ్తాం మేము. ఆయన గెలవాలని ఆయన వెన్నంటే మేము ఉంటాం. అసలు రూపాయి ఇచ్చినా ఇయ్యకపోయినా పేదవాడు రూపాయికి ఆశపడతాడండి, అందులో తప్పు లేదు. కానీ ఇచ్చినా ఇయ్యకపోయినా మనసులోంచి వచ్చేది జై జగనే. మొన్నటిదాకా వాళ్ళ నాన్నగారు ఎమ్మటున్నాం, ఇప్పుడు ఆయన ఎమ్మటుంటాం. ఇందులో ఎటువంటి మార్పు లేదు. ఎవరు వచ్చినా ఈ 1 టౌన్లో ఎవరు నుంచున్నా మేము జై జగనే. కొత్తగా ఎన్ఆర్ఐ ఒకరిని దింపారంట ఎంపీగా. ఇక్కడ ఆయన పరిస్థితి ఏంటి మరి? పెమ్మసాని చంద్రశేఖర్ గారి గురించి. సరే, ఆయన గురించి అంటే మాకైతే ఏమి తెలియదు. ఆయన్ని ఎప్పుడు మేము డైరెక్ట్గా కూడా చూడలేదు. మా డివిజన్లో కానీ ఇప్పుడు 7 ఎమ్మెల్యేలు, నా 7 కాన్స్టిట్యున్సీ అభ్యర్థి అయిన తర్వాత నుంచి ఇప్పటిదాకా ఒక్కసారి కూడా వచ్చి కలిసి మా పాపాను పోలేదానా? కళ్ళ ముందు కనపడలేదండి. మేము ఇదే రోడ్డు మీద ప్రతిరోజు ఉదయం 8ంటికి వస్తే సాయంత్రం 10 దాకా ఇక్కడే బతుకుతాం. మా బతుకు తెరువుది. బ్యానర్లు డబ్బులు ఇచ్చి కట్టించే కదండి. ఎవరు ఏ రాజకీయ నాయకులైనా డబ్బులు ఇచ్చే కట్టిస్తారు, వాళ్ళు వచ్చి కట్టరు కదా. అలా చూస్తూ ఆయన పెమ్మసాని చంద్రశేఖర్ గారు అని, డాక్టర్ అని, ఎన్ఆర్ఐ రిటర్న్స్ అని, ఆయన 10 ఏళ్ళగా ఇదే డివిజన్లో ఉంటున్నాడని జనం అంటాం, మేము వింటామే. మాకైతే ప్రత్యక్షంగా మేము అన్నాడు చూడలేదండి. అతని మీద దురుద్దేశం కానీ మంచి ఉద్దేశం కానీ మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. అతన్ని తప్పుపడతాక అసలే లేదు. కాకపోతే మేమైతే మెయిన్గా పైనుండే అధికారి ఏది చెప్తే అదే ఫాలోఅప్ చేయాలి కదా వీళ్ళం. అలాగే మేము జై జగనేనండి. నొక్కుతున్నారు అయితే వస్తే ఖచ్చితంగా బీజేపీకి అనుకూలంగా ఉంటాం మేము. ఎందుకంటే త్వరిత నిర్ణయాలు జరగాలంటే బీజేపీ ఉండాలి పైన. మన కాశ్మీర్ వివాదం కానీ, అంతకుముందు జరిగిన ఆఫ్ఘనిస్తాన్ది కానీ, మన యుద్ధ విమానాల గురించి జరిగింది కానీ, ఏదైనా సరే బీజేపీకి అనుగుణంగా మేము ఉంటాం. ఎంపీ స్థానాల్లోకి లోకల్ ప్రయారిటీ అయితే మటుకి జై జగనే అని మేము. ఏ మాట స్ట్రైట్ గా చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారు నేను బీజేపీకి సపోర్ట్ చేస్తానని? జగన్మోహన్ రెడ్డి గారు చెబుతారో లేదో మాకైతే తెలియదు. కార్యకర్తలుగా మా అభిప్రాయం ఇది. మైనార్టీలు దూరం అవుతారు కదా బీజేపీతో పట్టుకుంటే? మైనార్టీని కావాలని ఉద్దేశపూర్వకంగా చేయడు. ఇప్పుడు ఇది భారత రాజ్యాంగం. దీనికి అనుగుణంగా భరతఖండానికి రాసిన రాజ్యాంగం. ఇందులో నిలబడి ఉండగలిగి ఇక్కడ ఉండేవాళ్ళు ఖచ్చితంగా దీని నియమావళిని పాటించాల్సి ఉంటుంది. దీని గౌరవ విలువలను కాపాడేటట్టుగా పాటించాలి మనం. దానికి తగ్గట్టుగానే దీని రాజ్యాంగం రాసే ఉంటుంది. దాన్ని ఫాలోఅప్ చేసుకోవటమే కానీ ఎవరి కోసం ఇది ఎవరికి మారదు. ఆనాడు అంబేద్కర్ గారు రాసినట్టుగానే ఫాలోఅప్ చేయాలి ఎవరైనా. హోదా వస్తుందా ఈసారైనా? ప్రత్యేక హోదా అసలు జీతాలు ఇవ్వడానికే డబ్బు లేని పరిస్థితిలో ఉన్న రాష్ట్రం అండి ఇది.
ప్రత్యేక హోదా దాకా కాదు, ముందు మనుగడకే వెసులుబాటు లేదు. 3 సంవత్సరాల కరోనా వచ్చి తినేసినాక 2 సంవత్సరాల పరిపాలనలో జరిగిన మార్పులు ఇవన్నీ. ఇంకో 5 ఏళ్ళు ఉంటే ఏమన్నా అడిగేయచ్చు. అసలు ఈయన కాదు, ఇంకో రాజకీయ నాయకుడు ఎవరు వచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి స్థానంలో కరోనానే రాదు, నేను సీఎంగా ఉంటే అన్నారు అప్పుడు. మరి అందరూ అన్ని మాటలు చెబుతూనే ఉంటారండి, ఆచరణలో ఏది పెట్టలేరు. గతంలో 14 ఏళ్ళు ఆయన ఉన్నంత మాత్రాన ఏమీ జరగలేదు ఇక్కడ. మేము ఒకటైతే చెప్పగలం, చెప్తున్నారు ఇవాళ 40 ఏళ్ళు ఏ రాజకీయ పార్టీ వచ్చి ఎలా పరిపాలన సాగించిన ఇంకో 40 ఏళ్ళు పట్టింది రాజధాని నిర్మాణం జరగాలంటే. కాదంటారా? ఇది ఖచ్చితం. కాబట్టి ఏ 5 ఏళ్లలో హైదరాబాద్ ఒక రోజు రాత్రిలో కట్టింది, ఒక సంవత్సరంలో కట్టింది కాదు. అన్ని సంవత్సరాల నుంచి చేస్తేనే హైదరాబాద్ అయింది. ముందు నుంచే ఉన్న హైదరాబాద్ అప్పటికే మహానగరం. ఇవాళ 190 కిలోమీటర్ల మహానగరానితో మనకి పోలికేంటి? పోయి హైదరాబాద్ పోయి ముంబైతో పోల్చమనండి. స్కిల్ కుంభకోణం కేసు ఏంటి మరి, నిజమంటారా అది? ఆ కుంభకోణాలు కేసులు పెద్ద పెద్ద వాళ్ళ అంశాల గురించి మనం ఏం మాట్లాడలేమండి. వాళ్ళు ఏం చేశారో ఆ స్థాయిలో ఉన్నోళ్ళు మరి వాళ్ళకే తెలియాలి. అవన్నీ పైన ఉన్న అధికారులు చూసుకుంటారు. బటన్ నొక్కుతారా మరి రేపు? ఖచ్చితంగా మేము జై జగనేనండి, ఖచ్చితంగా. ఆయన చెప్పిన నినాదం ఏంటో ఒకసారి చెప్పండి. సైకిల్ బయట ఉండాలా, గ్లాసు సింక్ లో ఉండాలా, ఫ్యాన్ ఇంట్లో ఉండాలా. ఖచ్చితంగా. ఇప్పుడే మేలుకో ఆంధ్రుడా యూట్యూబ్ ఛానల్ ని ఫాలో అవ్వండి.